హాయ్ అండి. ఈరోజు ఒక హెల్తీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఒక గిన్నె తీసుకుని ఒక కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ వరిపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొద్దిగా వాటర్, సాల్ట్ వేసుకొని చూపిస్తున్న బ్యాటర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయాక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ అంతా కడాయిని స్ప్రెడ్ చేయాలన్నమాట అండి. సో దాని తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ని కొద్దిగా వేసుకొని టర్న్ అవుట్ చేసుకోవడమే. అలాగే మిగిలిన రిమైనింగ్ బ్యాటర్ని అంతా కూడా చిన్న వాటిగా వేసుకుని టర్న్ చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీని ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే క్యారెట్ని బాగా తురుముకొని ఆ తురుముని బ్యాటర్ను కలిపండి. సో అదంతా అయిపోయాక ఇప్పుడు ఈ క్యారెట్ కలిపిన బ్యాటర్తో కొద్దిగా ట్రై చేసుకోండి. మీకు ఏది టేస్ట్, మీకు ఏది వీలైతే అది నెక్స్ట్ నుంచి అదే ఫాలో అవ్వండి. సో ఇలా టర్న్ చేసేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఏదైనా సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ ఎలాగైనా తినొచ్చు. నాకైతే 2 ఫ్లేవర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. కామెంట్ చేయండి.